హాయ్ హలో నమస్తే, నేను మీ గుంటూరు కుర్రోడు అండి. ఈరోజు మనం వచ్చేసాం గోఫు వెజ్ రెస్టారెంట్కి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్న మంగళగిరిలో ఉందండి. సో ఈ రెస్టారెంట్ వచ్చేప్పటికి పక్కా ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ అనే కాదు, ఫ్రెండ్స్తో కూడా రావచ్చు వెజ్ తినాలనుకుంటే. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్గా వచ్చినప్పటికి వీళ్ళ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో ఎక్కడ కూడా ప్రిజర్వేటివ్స్ కలపరు, కలర్స్ కలపరు, అండ్ మైదా అనేది అసలు యూజ్ చేయరు. ఆయిల్ కూడా పామ్ ఆయిల్ అస్సలు యూజ్ చేయరంట. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. వెయిటర్ని పిలిచి ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుందని అడిగితే వెయిటర్ ఒక 4 ఐటమ్స్ సజెస్ట్ చేశారండి. సో ఈ 4 ఐటమ్స్ కూడా కాస్ట్లో ఎక్కువ అంటే కాదు, కాస్ట్లో తక్కువే, కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కానీ సూపర్ ఉంది. సో అసలు నేను డిసప్పాయింట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కటే, మనం ఆర్డర్ ఇచ్చాక మినిమం 20 to 30 minutes మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఫుడ్ రావాలంటే. అదొక్కటే మైనస్. కొంచెం ఆ డిలే ఆఫ్ డెలివరీ అనేది లేకపోతే బాగుండేది. మేము మొత్తం ముగ్గురం వెళ్ళాము. మాకు వచ్చేప్పటికి టోటల్ బిల్లు 1429 రూపాయలు అయింది. సో మాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చారు. ఫీడ్బ్యాక్లో కూడా నాకు ఏమనిపించిందో అదే రాసి ఇచ్చాను వాళ్ళకి. సో వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటా అని చెప్పి నీట్గా పొలైట్గా చెప్పడం జరిగింది. ఈ హోటల్ ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయొచ్చు. నాకైతే ఈ హోటల్ టేస్ట్ బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ గుంటూరు కుర్రోడు నెక్స్ట్ ఏ హోటల్ ట్రై చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.